వదిలేశారని వైసీపీ నేతలు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వైసీపీ నేతలు సందర్శించారు. 2020లో ఈ ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. 3207 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టారన్నారు. వైసీపీ హయాంలో 80% పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు తలగ్గారని వైసీపీ నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ గారు ఒక ఫోటో తీసుకుంటాను. మంచిది నేను కొంచెం పేపర్లు పెద్దగా పెడతాను. 2020 మే 5 నుంచి 2024 జనవరి వరకు పనులు శరవేగంగా జరిగినాయి. 80% పనులు అయిపోయినాయి. అప్పుడు అది తట్టుకోలేక రాయలసీమ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ పంట పొలాలకన్నిటి సస్యశ్యామలం అయ్యి రాయలసీమ ప్రజలు అభివృద్ధి చెందుతారన్న ఏకైక దురుద్దేశంతో ఆయన తెలంగాణ నుంచి ఒక అనామకుడితోటి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి దీన్ని ఆపించడం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళ శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న 2 రోజుల క్రితము అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్పింది. నేనే క్లోజ్డ్ రూమ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో కలిసి సార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపండి అని నరేంద్ర మోడీ గారితో ఫోన్ చేయించి ఆపించానని చెప్పడం జరిగింది. ఇది కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రోజులు ఒక్క వాకే ఇవ్వలేదు.